వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి 29 గ్రామాలకు చెందిన రైతులు 34,000 ఎకరాల భూములు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అమరావతి రాజధాని ఏర్పాటైన తర్వాత విజయవాడ విస్తరిస్తూ ఉంది. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు, ఏలూరు ఈ పరిసర ప్రాంతాలు మొత్తానికి ఒకటే విమానాశ్రయం, గన్నవరం విమానాశ్రయం. ఎప్పుడో బ్రిటిష్ వాడి కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో వాడి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా తర్వాత అది విమానాశ్రయం దేశీయ అవసరాలకి ఉపయోగపడతా ఉంది. ఈ మధ్యకాలంలో దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చి సింగపూర్, శ్రీలంక, బ్యాంకాక్ ఇలాంటి దేశాలకు కూడా విమానాలు నడుపుతూ ఉన్నారు. అయితే విమానాశ్రయాన్ని విస్తరించడానికి, అతిపెద్ద విమానాలు దిగడానికి అనుకూలంగా రన్వేని 3 కిలోమీటర్ల పొడవుకు పెంచడానికి గన్నవరం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అజ్జంపూడి గ్రామానికి చెందిన రైతుల దగ్గర నుంచి 2017లో భూ సమీకరణ ల్యాండ్ పోలింగ్ చేశారు. మామూలుగా కాంపెన్సేషన్ చెల్లించే భూములు తీసుకోవడానికి రైతులు ఇవ్వలేదు. రైతులు ఇచ్చిన భూమికి పరిహారంగా అమరావతి రాజధానిలో ఫ్లాట్స్ అప్పగించారు. అందుకు ప్రభుత్వం అంగీకరిస్తేనే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాత రైతులు భూములు ఇచ్చారు, రన్వే విస్తరించారు. ఇప్పుడు అక్కడ అతిపెద్ద విమానాలు దిగడానికి కూడా, అంతర్జాతీయ విమానాలు దిగడానికి కూడా అక్కడ అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందుతూ ఉంది. టెర్మినల్స్ కూడా నిర్మాణం దాదాపుగా 86% పూర్తయింది. అయితే రైతులు అమరావతి రాజధాని రైతులకు ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో ఆ ప్యాకేజీ అమలు చేస్తేనే భూములు ఇస్తామని మొదట్లో చెప్పారు. ప్రభుత్వం కూడా అంగీకరించింది, భూములు ఇచ్చారు. అయితే అమరావతి రాజధాని రైతులకు ఇస్తున్న కౌలు సిఆర్డీఏ చెల్లించకపోవడంతో రైతులు హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. హైకోర్టు రైతుల పక్షాన నిలిచింది. రైతులకు వెంటనే కౌలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మరి సిఆర్డీఏ అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం. ఎందుకంటే గడిచిన 8 సంవత్సరాలుగా ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. అమరావతి రాజధాని రైతులకు ఇస్తూ ఉన్నారు. గన్నవరం విమానాశ్రయానికి కూడా అమరావతి రాజధాని ప్యాకేజ్ అమలు చేస్తేనే ఇస్తామన్నారు కాబట్టి ఇచ్చారు, అయిపోయింది. మరి వారి కౌలుకు కూడా చెల్లించాల్సిన అవసరం. అదే 100 కోట్లు 1000 కోట్లు కూడా అవ్వదు. కొద్దిమంది రైతులు ఉన్నారు, ఒక 60-70 మంది రైతులు. ఆ రైతులకి ఆ కౌలు కూడా చెల్లిస్తే వివాదం పరిష్కారం అయ్యేది. ఆ రైతులంతా కోర్టుకు వెళ్ళిన దాకా ఇవ్వలేదంటే సిఆర్డీఏలో అధికారులు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనే అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. అమరావతి రాజధాని రైతులు కూడా ఇటీవల జేఏసీ సమావేశమైంది. 14 డిమాండ్లతో మంత్రి నారాయణకి 2 నెలల క్రిందటే ఒక మెమోరాండం సమర్పించాం. ఒక్క సమస్య కూడా నేటికి పరిష్కారం కాలేదు. సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే రైతుల్ని సేమలు చూసినట్టు చూస్తున్నారు, అసలు పట్టించుకోవడం లేదు. రైతుల సమస్యల్ని సిఆర్డీ అధికారులు దేగడం లేదు. ఇంకా 10,000 మంది రైతులకు ఇంకా రిజిస్ట్రేషన్లే చేయలేదు. ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈ విధంగా రైతుల సమస్యలు పట్టించుకోకుండా వేరే పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అమరావతి రాజధాని రైతులకు సంబంధించి అన్ని సమస్యలతో సంపూర్ణంగా మనం ఒక వీడియో చేసుకున్నాం. త్వరలో ఆ వీడియోతో మేము ముందుకు వస్తాం.